బతుకమ్మ ఇటు అన్నావు. ఆ సమాన్ తీసి పెట్టాలి, ఆ సమాన్ తీసి పెట్టాలి. తీసుకురారా ఉయ్యాలో. వర్షం పడుతుంది అయినా ఆడుతున్నాం. పల్లెటూరులకు చాలా చాలా ఇష్టం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జ్యోతిస్ అఫీషియల్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించి అని చెప్పి. కానీ మీరు నన్ను మాత్రం తిట్టుకోవద్దు, ఎందుకంటే దీపావళి అయిపోయిన తర్వాత ఈమెంది బతుకమ్మ వీడియో అప్లోడ్ చేసిందని చెప్పి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో లేట్ అయింది అంతే. సరే ఫస్ట్ అయితే వీడియో చూసేద్దామా. అవేమాకులు డాడీ? గుమ్మడాకులా? మా సైడ్ ఏంటి అంటే ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళతో పేరిపిస్తారు, అందుకే మా డాడీ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు ఫ్లవర్స్? నీకు ఎప్పటి నుంచి వచ్చి మరి బతుకమ్మ వేసుడు? 10 అంటే ఎప్పుడో నేర్చుకున్నావు? చిన్నప్పుడు నేర్చుకున్నాను, స్కూల్ పోగానే నేర్చుకున్నావా? ఇక్కడ మా మమ్మీ పూలు కోసి అన్ని అందిస్తుంది మా డాడీకి. మా డాడీ ఏమో వేరుస్తున్నాడు. ఈరోజు ఈవినింగ్ మా విలేజ్ లో ఉన్న అందరూ ఒకే దగ్గరికి వెళ్తారు అనమాట ఆట ఆడడానికి. ఎక్కడ డాడీ? మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ దగ్గర కమాన్ దగ్గర పెట్టి ఆడుకుంటారు. ఆడుకొని కాకతీయ కెనాల్ పక్కన అంటే గంగమ్మడికి పంపిస్తారా లాస్ట్ కి? హాయ్ బంటి. హాయ్ 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 మై సబ్స్క్రైబర్స్. We are making బతుకమ్మ. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఓకేరా, బిగ్ బతుకమ్మ. నువ్వు అసలు ఏం చేస్తానో వాడ కూసున్నావు, మైక్ పట్టుకున్నావు, మాట్లాడతలేవు. టైం బాగున్నాయి, టైం అనుకుంటుంది. టైం అయిపోతుంది ఆల్రెడీ, మనం పోవద్దా బతుకమ్మ ఆడుకోవడానికి? ఇప్పుడేనా? సాయంత్రం 6 గంటలకు. 6 గంటలకు పోవాలి. 6 గంటల కంటే ఇప్పుడు రెడీ చేసి తినేసరికి అదే టైం అవుతుంది కదా మరి. తినాది రోజు తినాలి ఈరోజు. సరిపోయారు ఇద్దరు. కొత్త బట్టలు కొనుక్కున్నాను. కొనుక్కున్నా. సాగుతుంది మీకు అలాగా. అసలు ఎందుకు కొనుక్కుంటారు చెప్పురా బతుకమ్మకి కొత్త బట్టలు? ఎందుకు కొనుక్కుంటాం అసలు మనం? ఎందుకంటే బతుకమ్మ కాబట్టి బతుకమ్మ ఇటు అన్నావు. పండుగ జరుపుకున్నాం కాబట్టి కొనుక్కొని పిలిచి వేసుకుంటాం. ఆహా, ఓహో అదేరా. ఎందుకు పండుగ అయితే ఇప్పుడు ఎందుకు వేసుకుంటాను నువ్వు కొత్త బట్టలు? చిన్నప్పటి నుంచి కొనుక్కొని అట్లా వేసుకున్నా. అవునా? మా డాడీ ఇంకో వరుస వేరుస్తుంది. గుమ్మడాకులు ఫస్ట్ రో అండ్ సెకండ్ వచ్చేసి గునుగ పువ్వు వైట్ కలర్. ఇప్పుడు థర్డ్ వన్ తంగేడు. హాయ్ బబ్బీ. హలో హాయ్ చెప్పు అమ్మ సబ్స్క్రైబర్స్కి. చూసారా సార్ డబుల్ యాక్షన్. బంటి, పూలు తెంపినట్టు యాక్టింగ్ చేయద్దు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆకులు ఉంటానా అంటే తెలియక అప్పటి నుంచి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. యాక్టింగ్ నాకు కనబడుతుంది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట? మా సైడ్ ఏంటి అంటే దసరాకి ముందు రోజు సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము. అంటే ప్రతి ఇంట్లో మార్నింగ్ టైంలో ఇలా బతుకమ్మని పేర్చి ఈవినింగ్ టైంలో అందరూ ఒకేసారి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని ఆడుకుంటారు. ప్రౌడ్ ఆఫ్ బంటి. పర్ఫార్మెన్స్కి 5 రూపీస్. ఛాయ్ తాగు. ఇప్పుడు 10 రూపాయలు అయింది కాదు? ఫ్రిడ్జ్ ఎట్లా పెడతారా? డోర్ ఓపెన్ చేస్తా పెడతా. బొమ్మ పెడతా నేను. నువ్వు ఏడుగా అన్నావు, బొమ్మనా నిజమేగా చెప్పలేదు.
ఇప్పుడు చెప్పొద్దు అది, నేను ముందు ఆన్సర్ చెప్పేసిన అయిపోయింది. ఆన్సర్ ఇస్ రాంగ్. సరే నువ్వు చెప్పాలనుకున్న ఆన్సర్ ఏదో చెప్పి నువ్వేదో ఒక ఆన్సర్ అనుకుంటావు అది చెప్పు. ఆ సమాన్ తీసి పెట్టాలి. ఆ సమాన్ తీసి పెట్టాలి. నాకు ఒకటి తెలుసు, ఏంటి చెప్పాలా? అయినా నేను చెప్తాను వినాలి. ఏంటిదంటే పూలం పేర్చిన తర్వాత వాటర్లు ఎందుకు ఎత్తారంటే, మనం ఇప్పుడు బతుకమ్మ అనేది ఒక అమ్మవారిలాగా పూజిస్తాం కదా. గంగాదేవి బతుకమ్మ అనేది ఇప్పుడు ఒక అమ్మవారిలాగా పూజిస్తాం కాబట్టి రావట్లేదే. నాకైతే అన్ని పండుగల కన్నా ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి అందరూ కలిసి పేరిస్తేనే బతుకమ్మ అవుతుంది. సో అలా మా ఇంట్లో వాళ్ళందరం కలిసి మంచిగా బతుకమ్మ పేర్చినాము. లాస్ట్లో బతుకమ్మ పేర్చిన తర్వాత పైన గౌరమ్మను పెడతారనమాట. సో మోస్ట్లీ బతుకమ్మ అంటే మనం పూజించేది గౌరమ్మను కాబట్టి పైన గౌరమ్మను పెడతారు. మాదైతే ఇక్కడ మొత్తం బతుకమ్మ పేరవడం అయితే అయిపోయింది. మా మమ్మీ గౌరమ్మ పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి, బతుకమ్మ పేర్చినప్పుడు ఒంటరిగా పేరవకుండా పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా పేరుస్తాం అనమాట. మా అమ్మని మా సబ్స్క్రైబర్స్ కోసం ఒక సాంగ్ పాడు బతుకమ్మది అని అంటే సాంగ్ కూడా పాడింది. మీలో ఎవరికైనా మా అమ్మ పాడిన బతుకమ్మ పాట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను తనకి చూపిస్తా. సాంగ్స్ పాడుతూ బతుకమ్మను అయితే పేర్వడం కంప్లీట్ చేసాం, కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. రెడీ అయి నిల్చున్నా వానే రావట ఏం చేస్తాం, ఆడుతుందా మరి ఎట్లా ఆడుకోద్దామా? ఆడుకుందాం, వానలైనా ఆడుకుందాం. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. మొత్తం రెడీ అయ్యి బతుకమ్మను తీసుకుని వెళ్దాం అనే టైంకి వర్షం స్టార్ట్ అయింది. కానీ ఆ వర్షంలో కూడా బతుకమ్మను తీసుకుని వెళ్ళి ఆటాడారు. ఏమైంది మరి వర్షం పడదు మొత్తం తడిచినావా? ఏం కాదులే, ఇయర్కి ఒకసారి కదా. ఏ బాబా తగ్గేదే లేదా? నీ ఎక్స్పీరియన్స్ ఏంది కదనే? అంత ఇష్టమా బతుకమ్మ అంటే? వెరీ గుడ్ వెరీ గుడ్. పిన్ని అయిపోయింది ఆట? ఇంకా ఆడతారా? తగ్గేదే లేదా? అందరు ఒకటే మాట మీద ఉన్నారు కదా. వర్షం వస్తుంది అని కూడా చూడకుండా మంచిగా ఆటలు ఆడుకొని మొత్తానికి బతుకమ్మను అయితే నిమజ్జనం చేసేసినాం. బతుకమ్మ దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, సో అది ఇక్కడ అందరికి పంచుతారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జ్యోతి జ్యోతిస్ అఫీషియల్. బై బాయ్.